ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ. శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి పండుగ రోజు ఏ స్తోత్రాలను చదవాలి, శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా పూజించాలి, శ్రీరామనవమి పండుగ రోజు ఏ రంగు వస్త్రాలని ధరించాలి, రాముల వారికి ఏ నైవేద్యాల్ని సమర్పించాలి, ఎటువంటి పూలతో స్వామివారి ఆరాధన చేయాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీరామనవమి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రాన్ని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఒక ఎర్రని పువ్వు, మందారం పువ్వు కావచ్చు, ఎర్రని గులాబీ పువ్వు కావచ్చు, స్నానం చేసేటువంటి నీళ్లలో వేసుకొని దానితో పాటు ఒక తులసి దళాన్ని కూడా నీళ్లలో వేసుకొని తల స్నానం చేసినట్లయితే అది పవిత్ర స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించాలి. ఏ రంగు వస్త్రాలని ధరించాలి అంటే ఎరుపు రంగు వస్త్రాలని ధరించాలి. శ్రీరాముడి యొక్క కులదైవము సూర్యనారాయణమూర్తి అన్నమాట. వాళ్ళు సూర్యవంశస్థులు. ప్రతినిత్యము కూడా శ్రీరామచంద్రుడు నిద్ర లేచిన తక్షణమే సూర్య నమస్కారం చేసేటువంటి వాడు. అరణ్యవాసుల్లో కూడా శ్రీరాముడు ప్రతినిత్యము సూర్యునికి అర్ఘ్యం సమర్పించేవాడండి. అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని బోధిస్తే శ్రీరాముడు సూర్యోపాసన చేశాడు కదా. కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు. పైగా ఈసారి శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఎర్ర రంగు వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది. స్త్రీలు పురుషులు ఎరుపు రంగు వస్త్రాలని ధరించండి. మగవాళ్ళైతే ఎర్రని పంచ ఎర్రని కండువ ధరించవచ్చు. స్త్రీలైతే ఎరుపు రంగు చీరను ధరించవచ్చు. ఎర్రని వస్త్రాలు మా దగ్గర లేదు అనేటువంటి వాళ్ళు తెల్ల రంగు వస్త్రాలనైనా కూడా ధరించవచ్చు. తెల్లని పంచ తెల్లని కండువ. తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి. ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకుంటే చాలా మంచిది. లేదా మీ సాంప్రదాయాన్ని అనుసరించి తప్పకుండా ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోండి. ప్రతి ముస్లిము చూడండి, నమాజ్కి వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకుంటారు. వారి సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తారు. ప్రతి క్రిస్టియన్ను మెడలో సిలువ వేసుకొని ప్రార్థనలు చేస్తారు. కానీ మన హిందువుల దౌర్భాగ్యం ఏమంటే మన హిందువుల్లో చాలా మంది బొట్టు పెట్టుకోరు. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతారండి. వీళ్ళు ముస్లిమ్సా లేకపోతే క్రిస్టియన్సా హిందువులా అని గుర్తుపట్టడానికే కుదరదు. పేరు చెప్పిన తర్వాత ఓహో వీళ్ళు హిందువులా అని అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి హిందువులైన వారు ప్రతినిత్యము కూడా సాంప్రదాయబద్ధంగా బొట్టు ధరించాలి. కనీసం ఇటువంటి పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడైనా బొట్టు ధరించాలి. ఈ శ్రీరామనవమి నుండే మీరు ఒక సంకల్పం చేసుకోండి. గతం గతః, కనీసం ఈ శ్రీరామనవమి నుండైనా ప్రతినిత్యము బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఎవరైనా కనిపించిన తక్షణం జై శ్రీరామ్ అని నమస్కారం చేయండి. మన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఇంటికి తోరణాన్ని కట్టండి. మామిడాకులు తెచ్చుకొని ఒక తోరణాన్ని ఇంటికి కట్టండి. ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా గురువు గారు, మళ్ళీ శ్రీరామనవమి కూడా తోరణం కట్టాలా అంటే కట్టాలి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తారు శ్రీరామనవమి రోజు. కాబట్టి ఇల్లు దైవ కళతో కళకళలాడుతూ ఉండాలి. గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇంటి ముందర అలికి చక్కగా ముగ్గులు పెట్టండి. ఆ తర్వాత పూజా మందిరాన్నంతా కూడా శుభ్రం చేసుకొని పూజా మందిరంలో సీతారాముల్ని పూజించాలి. రామ పరివారం ఉంటే ఆ రామ పరివారానికి పూజ చేసుకోవచ్చు. రామ పరివారం అంటే సీత రామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి విగ్రహాలు. లేదనుకోండి సీతారాముల ఫోటో ఉంటే ఆ ఫోటోకి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. ఫోటోను లేదు విగ్రహాలు లేదు అన్నటువంటి వాళ్ళు రేపటి లోపల సీతారాముల పట్టాభిషేకం చేస్తున్నటువంటి చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని ఒక పీట మీద కూర్చొని సీతారాముల్ని విశేషంగా పూజించాలి. సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం చేసి పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు మా ఇంట్లో లేవు స్వామి అనేటువంటి వాళ్ళు
సీతారాముల యొక్క చిత్రపటం అంటే ఫోటో ఉంటే ఆ ఫోటోకి పూజ చేసుకోవచ్చు. ఫోటో కూడా లేదు అన్నటువంటి వాళ్ళు ఈరోజు షాపుకు వెళ్ళి ఒక చిన్న సీతారాముల ఫోటో అయినా తెచ్చుకోండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే సీతారాముల్ని ప్రతినిత్యము పూజిస్తారో, సీతారాముల్ని ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము ధ్యానిస్తారో, ఏ ఇంట్లో అయితే సీతారాముల్ని ఆరాధిస్తారో ఆ ఇంట్లో ఆంజనేయ స్వామి తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఆ ఇంటికి ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి రక్ష ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం కాదండి, సాక్షాత్తు రామాయణంలో ఆంజనేయ స్వామి చెప్తాడన్నమాట. స్వామి, నీ ఆరాధన, నీ పూజ, నీ భజన ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడే నేను తిష్ట వేసుకొని ఉంటాను అని చెప్తాడన్నమాట ఆంజనేయ స్వామి. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృష్ణమస్తకాంజలిం బాష్పావారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అన్నారు. అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, ఆయనను తలుచుకుంటూ ఉంటారో తత్ర తత్ర కృతమస్తకాంజలి అంటే అక్కడ ఆంజనేయ స్వామి రెండు చేతులు జోడించి బాష్పావారి పరిపూర్ణలోచనం కన్నీళ్లతో శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తూ ఉంటాడంట. మారుతి నమత రాక్షసాంతకం, అక్కడికి రాక్షసుల్ని రానివ్వకుండా, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఆంజనేయ స్వామి తిష్ట వేసుకొని కూర్చొని మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఏ ఇంట్లో సీతారాముల్ని పూజిస్తారో, ఆరాధిస్తారో ఆ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆ ఇంటికి నరపీడ, నరఘోష, నరదృష్టి ఉండదు. ఆ ఇల్లు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ సీతారాముల యొక్క ఫోటో ఉండాలి. తప్పకుండా ఒక ఫోటోని తెచ్చి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఇంతకుముందే సీతారాముల యొక్క చిత్రపటం ఉన్నట్లయితే ఆ చిత్రపటానికే మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు స్వామివారి పూజ ఎలా చేయాలంటే, ముందుగా మహాగణపతిని లేదా విశ్వక్సేనుల వారిని ఆరాధించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని మహాగణపతి మీద ఒక పువ్వు పెట్టి ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి. దీపంలో ఆవు నెయ్యి కావచ్చు లేదా నువ్వుల నూనె కావచ్చు వేసుకొని 3 ఒత్తుల్ని ఆ దీపంలో వేసి చక్కగా దీపాలు వెలిగించి దీపానికి గంధ కుంకుమ అక్షతల్ని సమర్పించండి. ఆ తర్వాత సీతారాముల చిత్రపటానికి కూడా గంధము కుంకుమ సమర్పించి ఎర్రని పువ్వులతో పూజించాలి. ఎర్రని గులాబీలు కావచ్చు, ఎర్రని మందారం పువ్వులు కావచ్చు, ఎర్రని గన్నేరు పువ్వులతో కావచ్చు స్వామివారిని పూజించాలి. ముఖ్యంగా తులసి దళాలని ఒక మాలగా కట్టి ఆ తులసి మాలను స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. లేదంటే కాస్త తులసిని తెచ్చుకొని ఆ తులసి దళాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించినట్లయితే ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అదేవిధంగా నైవేద్యం ఏమి సమర్పించాలంటే పానకము, వడపప్పు, పరమాన్నము, దధ్యోజనము. పానకం ఎలా చేయాలో మీకు తెలుసు కదా. చక్కగా నీళ్లలోకి బెల్లం వేసి ఆ బెల్లం కరిగే వరకు ఉండి ఆ తర్వాత యాలకుల పొడి కొట్టుకొని ఆ నీళ్లలో కలిపి ఒక తులసి దళాన్ని వేసి స్వామివారికి నివేదన చేయాలి. వడపప్పులో కూడా ఒక తులసి దళాన్ని వేసి స్వామివారికి నివేదన చేయాలి. పరమాన్నం, తీపి అన్నాన్ని కూడా మీకు చేయడం ఇంతకుముందే నేను వీడియోలో నేర్పించి ఉన్నాను. ఆ తర్వాత దధ్యోజనాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. ఈ నైవేద్యాలని స్వామికి సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ పంచుకొని స్వామి ప్రసాదంగా స్వీకరించాలి. ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించాలి. 2 అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా పూజ చేయండి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయను కొట్టి నైవేద్యాన్ని స్వామికి సమర్పించి ఆ తర్వాత రామరక్షా స్తోత్రము, రామ అష్టోత్తర శతనామావళి స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకొనవచ్చు. ఏ స్తోత్రము రానటువంటి వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకాన్ని 108 సార్లు కావచ్చు, 48 సార్లు కావచ్చు, 11 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు చెప్పుకోండి. అది కూడా నోరు తిరిగినటువంటి వాళ్ళు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలా చెప్పుకోండి. రాముడి యొక్క పాటలన్నీ పాడుకోండి. ఆ తర్వాత సీతారాములకు హారతి చేయాలన్నమాట. కర్పూరం వెలిగించుకొని చక్కగా హారతి చేయండి.
రామాయణం చదవాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమి నుండి చదవడం ప్రారంభిస్తే చాలా మంచిది. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణంలో ఒక్కొక్క శ్లోకము మనం చదువుతూ ఉంటే మనం ఎన్నో జన్మాల్లో మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది. 12 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు ఉపవాసం చేసి రామనామాన్ని జపిస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా మీ దగ్గరలో రామాలయం ఉంటే ఆ రామాలయానికి వెళ్ళి చక్కగా మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని రామాలయాన్ని ప్రదక్షిణ చేసి వచ్చినట్లయితే చాలా మంచిది. ఇక శ్రీరామనవమి పండుగ రోజు మద్య మాంసాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వారైనా సరే మద్యము మాంసము భుజించరాదు. అదేవిధంగా శ్రీరామనవమి పండుగ రోజు ఇంటి దగ్గరకు గంగిరెద్దులు వాళ్ళు వచ్చినా, భిక్షగాళ్ళు వచ్చినా, యాచకులు ఎవరొచ్చినా కూడా వాళ్లను సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా భావించి మీకున్నంతలో దానం చేయండి. ఇక సాయంత్రం తులసి పూజ చేసి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి. సింహద్వారం దగ్గర 2 దీపాలు వెలిగించండి. పూజ గదిలో కూడా 2 దీపాలు వెలిగించి మీకు వచ్చేటువంటి రాముడి యొక్క శ్లోకాలు స్తోత్రాలని చదువుకోండి. రాముడి యొక్క పాటలు పాడుకోండి. శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మన ఛానల్ సభ్యులందరికీ కూడా సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. స్వస్తి.